ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు సంచలన మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను సిబిఐ నిందితురాలిగా చేర్చింది. కవితకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఎమ్మెల్సీ కవితను సిబిఐ నిందితురాలిగా చేర్చడం ప్రస్తుతం మనకి తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ నరసింహారావు ఫోన్ లైన్ లో ఉన్నారు. నరసింహారావు, మొన్ననే నోటీసులు ఇచ్చారు కదా సిబిఐ, మళ్ళా ఇప్పుడు నిందితురాలిగా చేర్చారు, నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఏం జరిగింది? ఈడీ సిబిఐలు రెండు కూడా ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కు సంబంధించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి రెండు రకాల విచారణలు జరుగుతున్నాయి. ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ మొత్తం కేసు పైన విచారణ జరుగుతుంది. అదే సమయంలో మరోవైపు సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించినంత వరకు విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈడీ కవితను ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని కూడా ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి ఆమె సుప్రీంకోర్టులో కేసు కూడా దాఖలు చేసిన ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే తాజాగా సిబిఐ కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కవిత పాత్ర ఉన్నట్టుగా గుర్తించినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ పేరును చేర్చినట్టుగా తెలుస్తుంది. ప్రధాన కీలక పాత్ర ఆమె పోషించినట్టుగా సిబిఐ అభియోగాలు మోపినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. నరసింహారావు, ఈడీ నోటీసులు కూడా చూస్తున్నాం. మీరు చెప్పినట్టుగా అటు అరవింద్ కేజ్రీవాల్ కేసు దీనికి అటెండ్ కావట్లేదు, ఇప్పుడు కవిత కూడా అటెండ్ కాలేదు గతంలో. ఇప్పుడు సిబిఐ నోటీసుల అంశం చూస్తున్నాం. ఏం జరగొచ్చు? ఈ మొత్తం కేసు బిందు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఈడీ కేసులకు సంబంధించిన అంశం మాత్రమే ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అంటే మహిళల్ని విచారించవచ్చా ఈ రకంగా అంశాన్ని కవిత తెరపై తీసుకొచ్చి గతంలో చిదంబరం కేసుకు సంబంధించి ఈ అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మొత్తం కేసును కూడా సిబిఐ కూడా మరొక కోణంలో విచారిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ముందుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈడీ ముందుకు సంబంధించి మాత్రం కవిత సుప్రీంకోర్టులో కేసు వేసింది, అది విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఆదేశాలు జారీ చేసింది, నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమె పాత్ర ఉందని ఆరోపిస్తున్న నేపథ్యంలో 26న కవిత వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆమె దీన్ని వెళ్తారా లేకపోతే లీగల్ గా మళ్ళీ ఫైట్ చేస్తారా, సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారనే అంశం ఇంకా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆమె అందుబాటులో లేరు. బీఆర్ఎస్ కు సంబంధించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అక్కడ ఆ ప్రాంతంలోనే ఉన్నది. ఇంకా దీనికి సంబంధించి ఆమె రియాక్షన్ ఇవ్వలేరు. ఈ నోటీసులకు సంబంధించి మనం బీఆర్ఎస్ వర్గాలతో కానీ ఇతర నాయకులతో మాట్లాడినప్పుడు పూర్తిగా నోటీసులు పరిశీలించలేదు, లీగల్ గా వెళ్లాల్సి ఉంటుందా లేకపోతే హాజరు కావాల్సిందని అన్న అంశాలు కూడా కవిత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఈ మొత్తం లిక్కర్ స్కామ్ మొదటి నుంచి మనం చూస్తున్నాం. బిందు చాలా సార్లు చర్చించుకున్నాం. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు కూడా కవితకు నోటీసులు ఇచ్చడం, కొన్నిసార్లు కవిత వెళ్ళలేదు. ఆ తర్వాత 2-3 సార్లు విచారణకు వెళ్ళినప్పటికీ ఈడీ సవాళ్ళను మాత్రం ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈడీ తనను పిలవడం హక్కు లేదు, గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, మహిళలను ఈడీ కేసుకు సంబంధించి విచారించే ముందు కొన్ని ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో దాన్ని తనకు కూడా అమలు చేయాలని చెప్పేసి ఆమె కోరారు. ఇప్పుడు తాజాగా సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సిబిఐ నోటీస్ కి ఆమె ఏ రకంగా స్పందిస్తారు, వెళ్తారా లేకపోతే లీగల్ గా మరో అడుగు వేస్తారనే మాత్రం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వచ్చే నెలలోనే లోక్సభ ఎన్నికలకు సంబంధించినంత వరకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ కవితకు సంబంధించి ఈడీ గానీ సిబిఐ గానీ కేసులు విచారణ జరపడం అనేది కొంత రాజకీయంగా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కవిత గానీ బీఆర్ఎస్ గానీ ఈ లైన్ ఏ రకంగా తీసుకుంటారు? ఒకవైపు ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరిగింది, బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నప్పటికీ ఈ రకమైన సంబంధం రావడము, అదేవిధంగా సిబిఐ కవిత పేరును కూడా చేర్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ స్పందిస్తుందా లేకపోతే కవిత దీనిపైన ఎలాంటి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటారనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నరసింహారావు, అరెస్ట్ అంశాన్ని ఎలా చూడొచ్చు? అంటే అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటే ఏం చెప్తారు? అటు అరవింద్ కేజ్రీవాల్ గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆ అరెస్ట్ అనేది జరగలేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కవితను కూడా అరెస్ట్ చేస్తారంటూ ఒక వార్త వస్తోంది. ఇంట్రెస్టింగ్ డేట్ ఒకటి మనకు కనిపిస్తుంది, ఫిబ్రవరి 26కి సంబంధించి. అదే రోజు కేజ్రీవాల్ ను కూడా హాజరు కావాలని ఈడీ 7వ సార్లు సమన్లు చేస్తుంది. ఇప్పటి వరకు ఈడీ 7 సార్లు కేజ్రీవాల్ కి సమన్లు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అతన్ని కూడా ఫిబ్రవరి 26న ఈడీ రమ్మంది. ఇప్పుడు కవితను 26న
సిబిఐ రమ్మంటుంది. సో ఈ కేసుకు సంబంధించి 2 రకాలుగా జరుగుతున్న విచారణలో ఏ రకంగా ఉంటుంది, కేజ్రీవాల్ మళ్ళీ వెళ్తారా, లేకపోతే ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ, అది లేకపోతే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంశాలకు బిజీగా ఉంటున్నానని చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ యాజ్ యూజువల్ గా ఎస్కేప్ చేసేసి దీన్ని నేను పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పటికీ ఈ సభలను నేను లీగల్ గా సవాల్ చేశాను కోర్టులో అనే అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదే కోణంలో కవిత వ్యవహరిస్తారా, లేకపోతే వెళ్ళి ఇప్పటివరకు ఈడీ కేసు చూసాం కానీ సిబిఐ కేసులో మరి కవిత పేరు చేర్చిన నేపథ్యంలో ఆమె వెళ్తుందా, లేకపోతే చెప్పి ఏం చెప్తారనేది కొంత ఆసక్తిగా ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పూర్తిగా నోటీసులను పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతనే కవిత ఈ అంశానికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకొని వెళ్లాలా వద్దా అనే అంశం పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బిందు. ఓకే నరసింహారావు, ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవితను ఇప్పటికీ 3 సార్లు సిబిఐ ప్రశ్నించింది. ఇప్పుడు నిందితురాలిగా చేర్చి ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ నోటీసులు ఇచ్చింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కి కూడా 26నే హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చింది. ఒక్కసారి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంశం చూసుకుంటే ఇప్పటికీ 7 సార్లు సిబిఐ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఆయన వరుసగా విచారణకి గైర్హాజరవుతూ వచ్చారు. సుప్రీంకోర్టు ని 7 సార్లు హాజరు కాలేదు అంటూ కూడా సిబిఐ సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ నెల 26న ఏం జరగబోతోంది అనే సస్పెన్స్ అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ ఏం చేస్తారు, విచారణకి హాజరవుతారా లేదా అనే అంశంపైన ఆసక్తి ఉంది. మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ కూడా అందుబాటులో ఉన్నారు. ఆ వెంకటేష్ తో మాట్లాడదాం. వెంకటేష్, చెప్పండి, కవితని నిందితురాలిగా చేర్చడంతో పాటు ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ సిబిఐ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏముంది నోటీసుల్లో, కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటి? అంటే ఈడీ కేసు అనేది, ఈడీకి హాజరు అంశం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఆమె ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి దర్యాప్తు సంస్థలు తమ దూకుడును పెంచినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. దాదాపు సంవత్సరం నుంచి ఈ కేసు పూర్తిగా స్తబ్దుగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ అకస్మాత్తుగా ఈ కేసులో మళ్ళీ దర్యాప్తు సంస్థలు వేగం పెంచినటువంటి పరిస్థితి. రీసెంట్ గానే గత బుధవారం రోజునే ఇక్కడ సిబిఐ కవితకు నోటీసులు పంపినటువంటి విషయం. ఆ నేపథ్యంలో తాజాగా ఆమెతో పాటు ఇటు కేజ్రీవాల్ కూడా ఈ నెల 26వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఈడీ కూడా ఒకవైపు కేజ్రీవాల్ నోటీసులు పంపింది, సిబిఐ కవితకు నోటీసులు పంపింది 26వ తేదీన. సో 26వ తేదీనే జరగబోతున్నాయి. సో యాదృచ్ఛికంగా 2 వేర్వేరు సంస్థలు ఈవీఐపీలకు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఒకసారిగా రాజకీయంలో కలకలం రేగినటువంటి పరిస్థితి. ఓకే వెంకటేష్, మీ ఆడియో కట్ అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఒక సంచలన మలుపు చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చింది సిబిఐ. ఇప్పటికీ 3 సార్లు కవితను ఇదే కేసుకు సంబంధించి సిబిఐ విచారించింది. అదేవిధంగా ఈడీ విచారణను కూడా కవిత ఎదుర్కొన్న పరిస్థితి. ఈడీ విచారణకు సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు ఉన్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరొకసారి సిబిఐ రంగప్రవేశం చేయడం, కొంత గ్యాప్ తర్వాత ఇటువంటి ఒక టర్న్ మనం చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు సంచలన మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను సిబిఐ నిందితురాలిగా చేర్చింది. కవితకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలి అంటూ ఈ నోటీసులు ఇచ్చింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనను కూడా 26వ తేదీనే హాజరు కావాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి. సో 2 దర్యాప్తు సంస్థలు 26వ తేదీనే ఎంచుకోవడం కాకతాళీయమా అనే ప్రశ్న కూడా ప్రస్తుతం తలెత్తుతోంది. ఇప్పటికే సిబిఐ ఈడీ విచారణను ఈ లిక్కర్ పాలసీ స్కామ్ కేసుకు సంబంధించి కవిత ఎదుర్కొంటున్నారు. ఈడీ ముందు హాజరుకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు కూడా పెండింగ్ లో ఉంది. ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు? 26వ తేదీన ఆమె విచారణకు హాజరవుతారా? సిబిఐ విచారణకు హాజరవుతారా? లేకపోతే ఆమె ముందున్న లీగల్ ఆప్షన్స్ ని పరిశీలించే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. అయితే కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని సిబిఐ వర్గాలు చెబుతున్నట్టుగా కూడా సమాచారం. సో ఈ నెల 26 ఒక కీలకమైన డేట్ గా కూడా మారబోతోంది. మరోవైపు రాజకీయ అంశాలు కూడా ఒక్కసారి పరిశీలించాల్సిన పరిస్థితి. గత కొంతకాలంగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకి సంబంధించి ఒకవైపు రాజకీయంగా వేడి రాజుకున్న పరిస్థితి, కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి, బీజేపీ నుంచి కూడా కొంత కామెంట్స్ వస్తున్న పరిస్థితి. సో ఆ నేపథ్యంలో కూడా దీన్ని ఒకసారి చూడాలా అనే ప్రశ్న మన ముందుంది. ప్రస్తుతం సిబిఐ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.